యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి 16 ఏళ్లలోపు బాల బాలికలకు సోషల్ మీడియా నుండి దూరం చేసేందుకు ప్లాన్ చేస్తోంది బ్రిటన్ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా కూడా స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అడిక్షన్తో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన చెందుతున్నటువంటి కోట్లాది మంది తల్లిదండ్రులకు అక్కడి ప్రభుత్వం అయితే మద్దతునిస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కియిర్ స్టార్మర్ అయితే సోమవారం అధికారికంగా ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఎక్స్ వేదికగా విడుదల చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో సందేశంలో ఆయన ఈ సంచలనమైనటువంటి నిర్ణయాన్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ నిర్ణయం ఏదో రాత్రికి రాత్రి తీసుకున్నది కాదని, దేశవ్యాప్తంగా వేలాది మంది తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ ముందడుగు వేశామని చెప్పేసి ప్రధాని స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ రోజుల్లో సాంకేతికత పిల్లల జీవితాల్లోని ప్రతి భాగంలోనూ దూరుతోంది. మరి ఇది వారిని ఎంతగానో దెబ్బతీస్తోంది. వేలాది మంది తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు సోషల్ మీడియాకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక నిరంతరం కూడా స్క్రీన్ స్క్రోలింగ్ చేస్తూ కాలక్షేపం చేయడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి, కనీసం కుటుంబంతో గడపడానికి కూడా సమయం లేకుండా పోతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తోంది. మరి ఈ విషయంలో అయితే తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను పూర్తిగా అయితే బ్యాన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రధాని పేర్కొనడం జరిగింది. ఈ నిషేధం అమలు చేయడం అంత తేలిక కాదని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల నుంచి కూడా ఈ నిర్ణయానికి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుందని కూడా మరి బ్రిటన్ ప్రధాని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికైతే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అయితే ప్రయత్నిస్తాయి, కానీ మేము వారితో తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ పోరాటంలో మేమే గెలుస్తామని చెప్పేసి ఆయన వెల్లడించారు. Every parent wants the best for their kids. And that's what being a parent means. And for me, for my 2 kids, all I've ever wanted, hand on heart, is for them to be safe and for them to be happy. And the rest is up to them. But you know, I think back to when I was growing up, and I have to say, I think we had it easier. These days, kids have to find their feet in a world that changes so quickly, where technology intrudes into every area of their lives. And we know that harms them. The response from parents in the consultation has been absolutely clear. Thousands of parents say their children are addicted to social media. It can leave them trapped in a cycle of endless scrolling that displaces play, sleep, and time with the family. It can harm their mental health. And frankly, parents need our support on this. మన పిల్లల భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు. సోషల్ మీడియా మన పిల్లల సంతోషాన్ని, వారి భద్రతను లాగేసుకుంటోంది అని చెప్పేసి స్టార్మర్ ఘంటాపథంగా చెప్పారు. మరి ఇతర దేశాలు తీసుకుంటున్నటువంటి ఇలాంటి చర్యలను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము ఈ పెద్ద నిర్ణయానికి వచ్చామని చెప్పేసి ఆయన తెలిపారు. చివరగా ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, మన పిల్లలకు ఇంతకంటే మంచి వాతావరణం దక్కాలి, మరింత బ్రాండ్, ఇంకా మరింత సురక్షితమైనటువంటి, ఇక మన సమానత్వంతో కూడినటువంటి బ్రిటన్లో అయితే వారు ఎంతో సంతోషంగా, సురక్షితంగా పెరగాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాల్యాన్ని వారికి బహుమతిగా ఇవ్వడానికే ఈ చట్టాన్ని తీసుకువస్తూ ఉన్నామని చెప్పేసి అయితే తన యొక్క సందేశాన్ని ముగించారు ఆయన. మరి పిల్లల మానసిక ఆరోగ్యం కోసమైతే బ్రిటన్ తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైపోయింది. భవిష్యత్తులో మిగిలినటువంటి ప్రపంచ దేశాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు.
ఇదే తరహాలో ఏపీ సర్కార్ కూడా 13 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లలకు అయితే మరి సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ మేరకైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన కూడా చేశారు. 90 రోజుల్లోనే విధి విధానాలను కూడా ఖరారు చేస్తామని, దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని చెప్పేసి ప్రకటించారు ఆయన. మరి సోషల్ మీడియా వల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ యొక్క ఆలోచనని, 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు ఉన్నవారు సోషల్ మీడియా వాడకం పైన అయితే త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. మరి ఇటీవల ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదించారు ఆయన. మరి ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించారు. కర్ణాటకలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయబోతున్నట్లయితే ప్రకటించారు. మరి బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును కూడా తీసుకువస్తామని చెప్పేసి తెలియజేశారు. మరి పిల్లలపైన మొబైల్స్, సోషల్ మీడియా దుష్ప్రభావం అయితే నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అయితే సిద్ధరామయ్య అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసెంబ్లీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పిల్లలలో మొబైల్ వాడకం వల్ల తలెత్తుతున్నటువంటి సమస్యలు, ప్రతికూల భావాలను నివారించడానికే ప్రభుత్వాలు వరుసగా అయితే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి. మరి గతేడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై అయితే నిషేధించడం, ఇక మరి దీనికి సంబంధించిన విషయం కూడా అప్పట్లో సంచలనంగా మారిపోయింది. మరి ఇక ఈ నిర్ణయం తర్వాత భారత్లో కూడా కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అయితే అడుగులు వేస్తూ ఉన్నాయి. మరి తొలుత కర్ణాటక 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పైన బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. గోవా ప్రభుత్వం కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి ఇటీవల తెలియజేసింది. మరోవైపు ఇండోనేషియా ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తి స్థాయిలో నిషేధాన్ని విధిస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది. మరి ఇండోనేషియా సమాచారం, ఇక డిజిటల్ మంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించింది. దీని ప్రకారం మార్చి 28 నుంచి కొత్త నిబంధనలు అధికారికంగా అయితే అమల్లోకి వస్తాయి. మరి సోషల్ మీడియా సంస్థలు తమ యొక్క వినియోగదారుల వయస్సును ఖచ్చితంగా అయితే ధృవీకరించే సాంకేతికతను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఇకపైన ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, రోబ్లాక్స్, యూట్యూబ్ వంటి యాప్లలో అయితే 16 ఏళ్లలోపు వారు ఖాతాలు తెరవడం అయితే పూర్తిగా నిషేధం. మరి ఈ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపైన భారీ జరిమానాలు కూడా లేదా సేవలను నిలిపివేయాల్సి వస్తుందని చెప్పేసి అయితే హెచ్చరించింది. మరి సైబర్ బుల్లింగ్, ఇంకా ఆన్లైన్ మోసాలు, అశ్లీలత, సోషల్ మీడియా వ్యసనం వల్ల అయితే కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి అయితే పిల్లలను రక్షించడమే ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరి ఆసియాలో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుల మార్కెట్ కలిగినటువంటి ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమని చెప్పుకోవాలి.